ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నాగరగు నమస్కారాలు. ఒకప్పుడున్న దూరాన్ని ఈ యొక్క వాహనాలు ఇంట్రడ్యూస్ అవ్వటం వల్ల దూరాన్ని ప్రజల మధ్య తగ్గించింది. అంటే ఇదివరకు ఇంత రవాణా సౌకర్యాలు, ఇంత వెసులుబాటు లేదు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున్న పరిస్థితిలో ఢిల్లీకి వెళ్ళాలంటే 2 గంటలు వెళ్తాం, రైల్లో పోతే ఒక రోజులు వెళ్తాం. అంటే ఈ ట్రాన్స్పోర్ట్ అంటే వాహనాలు అనేది చాలా ఈజీ మూమెంట్గా ఈరోజు ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే యావరేజ్గా చూసుకుంటే ఒక 2-3 టూ వీలర్స్ కానీ, ఒక కారు కానీ లేని ఇల్లు లేదు. ఈవెన్ సామాన్యమైన వ్యక్తి అయినా ఒక టూ వీలర్ కానీ మినిమం భారతదేశంలోనే లేదు. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ టు మేక్ ఎ ట్రావెల్. దానికి తగ్గట్టుగానే రోడ్ల నిర్మాణము వగైరాలు జరుగుతున్నాయి. అంటే ఈ ఇంట్రడక్షన్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నప్పుడు రకరకాల వాహనాలు వెళ్తూ ఉంటాయి. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, లారీలు కావచ్చు. ఇవన్నీ సరైన పద్ధతులు పాటించకపోతే, అంటే మనం సరిగ్గా నడపకపోయినా, ఎదురుగా వచ్చిన వాడు అజాగ్రత్తగా వచ్చినా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే దీన్ని యాక్సిడెంట్ అన్నారు. యాక్సిడెంట్ అంటే ఊహించకుండా జరిగేది. ద డిక్షనరీ మీనింగ్ ఆఫ్ యాక్సిడెంట్ ఈజ్ వితౌట్ ఇమాజినేషన్ థింగ్స్ హ్యాపెన్. సో ఈ యాక్సిడెంట్ అనేది 2 వెహికల్స్ మధ్య, అంటే ఒక పెద్ద వెహికల్ చిన్న వెహికల్ మధ్య జరిగినప్పుడు దాని తీవ్రతను బట్టి పరిణామాలు ఉంటాయి. అంటే కొన్ని ఇంజురీస్తో పోతాయి, కొన్ని డెత్ వరకు వెళ్తాయి, కొన్ని బతికుంటాడు కానీ హీ విల్ బికమ్ అనేబుల్ టు మూవ్, అంటే కాళ్ళు చేతులు విరిగిపోయి రకరకాలు. సో వీటన్నిటిని ప్రామాణికంగా తీసుకొని న్యాయ సూత్రాలు, న్యాయ సమీక్ష చేయటం జరిగింది. సో రోడ్ యాక్సిడెంట్లు అంటే యాక్సిడెంట్ అనేది ఊహించకుండా జరిగింది కాబట్టి ఓ 304A ఐపీసీలో పెట్టి ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ అని, అలాగే రకరకాల కారణాలు పెట్టి దానికి సింపుల్ ఇంప్రిజన్మెంటు, పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వచ్చని ఇలా చేయటం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఈ యాక్సిడెంట్లు జరిగే యొక్క ప్రామాణికాన్ని బట్టి హీ విల్ లూజ్ సమ్ ఎర్నింగ్ కెపాసిటీ. అంటే చేతులు కాళ్ళు దెబ్బ తగిలినా, లేకపోతే హాస్పిటలైజ్డ్ అయినా, పర్మనెంట్ డిజేబుల్డ్ అయినా కొంత సంపాదనా సౌలభ్యాన్ని కోల్పోతాడు. సో ఈ యాక్సిడెంట్ చేయటం వలన వీడి సంపాదనా సౌలభ్యాన్ని కోల్పోయాడు కాబట్టి అతను మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద క్లైమ్స్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ కోర్టులో హీ కెన్ ఫైల్ ఎ కేస్. సో దీన్ని కోర్టు విచారించి నిజాలు ఎవరి తప్పప్పులని గమనించి అతని యొక్క లాస్ ఆఫ్ ఎర్నింగ్ కెపాసిటీ, అలాగే అతనికి వచ్చే ఆదాయము ఎంతవరకు లాస్ అయ్యాడు, వీటన్నిటిని ప్రామాణికంగా తీసుకొని కాంపెన్సేషన్ ఇవ్వమని కోర్టు చెప్తుంది. ఇది ఒక రకమైన పద్ధతి. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా మన హైదరాబాదు, వైజాగ్ ఇట్లాంటి ప్రముఖ నగరాల్ని పరిగణలో తీసుకుంటే ఈ యూత్ అంటే వెర్రి తలలు యొక్క ఎంతవరకు వెళ్ళిపోయినాయంటే, బైక్ రేసింగ్స్ అని, అలాగే కాంపిటీషన్స్ పెట్టుకొని, అంటే చాలా పైశాచికమైన ఆనందం కోసం, ముఖ్యంగా వెల్ టు డూ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు, అంటే ఆర్డినరీ వాళ్ళ పిల్లలు చేయట్లేదా అంటే, ఈ వెల్ టు డూ ఫ్యామిలీస్ చిల్డ్రన్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద మిడిల్ క్లాస్ పీపుల్. అంటే వాడెవడో వెళ్ళాడు, వాడు కట్లు కొడుతున్నాడు, నేను కొట్టాలనుకొని ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. ఈ ఇన్ఫ్లుయెన్స్ అయినందువల్ల ఏమవుతుంది, రోడ్ యాక్సిడెంట్లు జరుగుతాయి. మనం తరచుగా హైదరాబాద్లో చూస్తుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఒకటి పెట్టారు. అంటే తాగిన తర్వాత నడపద్దు. సో దానికి ప్రతి చోట అడ్డా పెట్టడం. అంటే ఎంత విచిత్రం అంటే, ప్రముఖ బార్లు, వైన్ షాపులు కొంచెం దూరంలోనే ఈ పోలీసు నిఘా వ్యవస్థ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ని ఎగ్జామిన్ చేస్తూ ఉంటుంది. చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే వాళ్ళు చలాన్ని కట్టి వదిలేయటము, లేకపోతే ఆ తీవ్రతను బట్టి, అంటే వాళ్ళు తాగి ఉన్న తీవ్రతను బట్టి మర్నాడు జైల్లో ప్రొజెక్ట్ చేయటము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రేక్షకులు గమనించాల్సిన విషయం ఒకటి,
ఎప్పుడైతే తాగున్నాడని పోలీసులు నిర్ధారణ చేశారో వాణ్ణి ఓ చలాన కట్టించుకొని వదిలేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే తాగున్నాడని పోలీసులు గుర్తించారు. సో డ్రగ్ కండిషన్లో ఉన్నవాడు కాన్స్టెంట్గా నడపగలుగుతాడా లేదా అన్నది చాలా సిచ్యువేషన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ కమిటింగ్ యాక్సిడెంట్. సో ఎప్పుడైతే పోలీసులు తాగున్నాడని గుర్తించారో వాడిని అక్కడ కస్టడీ తీసుకొని వాడిని వెహికల్ పక్కన పెట్టి నువ్వు ఆటోలో పోరా అని చెప్పరు. విచిత్రం అది. చలాన్ని కట్టించుకుంటాడు, లేదా పక్క పిలిచేదో మామూలు తీసుకుంటారు, అని వదిలేస్తారు. వీడు వెళ్ళి ఎవడో గుద్దుతాడు. వీడు తాగి వీడు గుద్దితే పర్లా, వీడు గుద్దినందువల్ల వేరే వాళ్ళు చనిపోతారు. మీరు ఎనాలిసిస్ తీసుకుంటే ప్రముఖుల పిల్లలందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చనిపోయిన వాళ్ళే. జూబ్లీ హిల్స్లో బాగా గుర్తుపెట్టుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులోనే చాలా ప్రముఖుల పిల్లలు చనిపోయారు. సో దీన్ని చాలామందికి నేను సజెస్ట్ చేస్తాను లీగల్గా. ఇది 304A అరెస్ట్ వైల్ ఐపీసీ కాదు, 304 Part 2 కింద పెట్టాలి. 304 Part 2 ఏమంటుందంటే, వెన్ యూ హ్యావ్ ఎ నాలెడ్జ్ అండ్ ఇంటెన్షన్ వెన్ యూ హ్యావ్ కమిటెడ్ అన్ అఫెన్స్ ఇట్ ఈస్ పనిషబుల్ నాట్ లెస్ దాన్ 10 years. అది ఉంటేనే వీళ్ళకి భయం వస్తుంది. అంటే నేను తాగి బండి నడుపుతుంటే దేర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ కమిటింగ్ యాక్సిడెంట్ అని తెలుసు. ఇట్ మీన్స్ ఐ హ్యావ్ ఎ నాలెడ్జ్. నేను తాగి ఉన్నవాడిని బండి నడపకూడదని నాలెడ్జ్ ఇట్లా ఉండి నేను బండి నడిపినప్పుడు డెఫినెట్గా ద కేస్ షెల్ బి రిజిస్టర్డ్ అండర్ 304 Part 2. అంతేగాని 304A కాదు. ఏముంది, సింపుల్గా కట్టేస్తాడు, చలానో డబ్బులు ఏదో వెళ్ళిపోతాడు, మళ్ళీ వాడి పనులు వాడు చేసుకుంటాడు. దెన్ వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్? అంటే ఓన్లీ టు కలెక్ట్ రెవెన్యూ ఫర్ పోలీస్ డిపార్ట్మెంటా? చలాన్లన్నీ వసూలు చేసి ఇంతమందిని పట్టుకున్నాం, ఇంతమందిని చేసామని? వీళ్ళందరినీ వెహికల్ సీజ్ చేసి పంపించండి, మీ పాటికి మీరు పోండి అని చెప్పండి. అందుకే ఈ మధ్య కొన్ని ప్రముఖమైన బార్లు డ్రైవర్ని పెట్టి మీ ఇంటి దగ్గర దింపుతూ ఉంటున్నారు, గుర్తుపెట్టుకోండి. టు డెవలప్ దేర్ బిజినెస్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిజినెస్ ప్రమోషన్స్. మీరు మా బార్కి రండి, తాగండి, ఓగండి, మేము మిమ్మల్ని దింపుతాం, యూ డోంట్ వరీ, పోలీసులతో మీకు ఏం బాధ ఉండదు, సేఫ్గా రండి, మేము దింపేస్తాం. ఇది కొత్త టెక్నాలజీ ఫర్ బిజినెస్ ప్రమోషన్. సో పోలీసుల ప్రధాన పాత్ర ఈ విషయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో. ఎప్పుడైతే మీరు తాగి ఉన్నాడని గుర్తించారో సీజ్ ద వెహికల్, నాట్ టు పర్మిట్ హిమ్ టు టేక్ హిజ్ వెహికల్. ఎన్నోసార్లు మన తప్పు లేకుండా ఎదుటివాడి గుద్దినందువల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, అలాగే పర్మనెంట్ డిజేబుల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడి సరదా కోసం వాడు తాగి బండి నడుపుతున్నాడు, వాడి కాన్షియస్కు తెలుసు నేను తాగున్నాను, నేను ఎంతవరకు కంట్రోల్లో ఉండి బండి నడపగలను అనేది వాడికి తెలుసు. అయినా కానీ అదొక ఫ్యాషన్ కాదు, ప్యాషన్, PASSION. ఆ ప్యాషన్ క్రేజ్ అనమాట. నేను నడుపుతాను అంటే నేను తాగి కూడా నడపగలను. ఈ మధ్య కొత్త కాలంలో వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, సో దాన్ని ఇంప్రెస్ చేయడానికి వీళ్ళు నడుపుతారు. ఇట్లా రకరకాల యొక్క క్రేజీ యాక్టివిటీసు జనాల యొక్క లైఫ్ స్టైల్ని దెబ్బతీస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ పేరులోనే ఉన్నప్పుడు లా మస్ట్ బి స్ట్రింజెంట్. సో చాలా కేసుల్లో ఒక పర్టికులర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో నో ఎంట్రీ అని రాస్తుంది, నో ఎంట్రీస్ ఫర్ లారీస్ అని, నో ఎంట్రీ అని రాస్తుంది. అంటే ఆ రూట్లో ఏ వెహికల్స్ వెళ్ళకూడదు. సో ఈ రోడ్లోకి ఏ వెహికల్స్ రాకూడదు కాబట్టి ఆ రోడ్డు ఫ్రీ అని పిల్లలు ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటుంటే ఒక లారీ వెళ్ళి వాళ్ళని చంపేసింది. సో సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకొని, ముందు ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకొని ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ కాదు 304A, ఎందుకంటే దెర్ ఈజ్ ఏ సైన్ బోర్డ్ నో ఎంట్రీ ఫర్ హెవీ వెహికల్స్ అన్నప్పుడు అది తెలిసి వీడు వెళ్ళాడు కాబట్టి హీ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్. సో వెన్ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ నాట్ టు ఎంటర్ ఇన్ టు ద లైన్, అయినా వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు కాబట్టి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 10 years పనిష్మెంట్ అని ఇవ్వటం జరిగింది. అంటే ఒక్కటే చెప్తాను, నేర తీవ్రత, నేర స్పష్టత, నేర శిక్షలు అతి జాప్యం లేకుండా ఉన్నప్పుడే మనుషులకి భయం వేస్తుంది. ఈరోజు యాక్సిడెంట్ చేస్తాడు, చచ్చిపోతాడు అనుకుందాం, ఇది డిసైడ్ అప్పటికి 10 ఏళ్ళు పడుతుంది. కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు, అంటే న్యాయ వ్యవస్థ నేను విమర్శించే హక్కు నాకు లేదు. 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక అమాయకుడు శిక్ష పడకూడదు అనే యొక్క సిద్ధాంతం మీద ఈ రోజుకి కోర్టులు నడుస్తున్నాయి. దౌర్భాగ్యమైన స్థితి.
మీరు కోర్టుకి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నేనే మర్డర్ చేశాను జడ్జి గారికి చెప్పినా మిమ్మల్ని శిక్ష వెయ్యడు. పోలీసులు పిలిచి ఈ అబ్బాయి మర్డర్ చేశానంటున్నాడు, కేసు రిజిస్టర్ చేయండి అంటాడు, అంతే. సో వాళ్ళు కేసు రిజిస్టర్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, సాక్షుల్ని గ్యాదర్ చేయాలి, కోర్టులో ఎవిడెన్స్ పెట్టాలి. ఈ గ్యాదర్ చేసిన సాక్ష్యాలన్నీ కోర్టులో నిలబడాలి. మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, మళ్ళీ ఆర్గ్యుమెంట్స్, జడ్జిమెంట్. ఇవన్నీ అయిపోయినాయా, లోయర్ కోర్టు ఒక 3 ఏళ్ళు శిక్ష వేసింది అనుకుందాం, మళ్ళీ అప్పీలు, హైకోర్టుకి అప్పీలు, అక్కడో 10 ఏళ్ళు. ఈ లోపల ఫస్ట్ కోర్టులోనే మనం పెట్టిన సాక్ష్యాలు దొరకరు. చాలామంది పోలీసులకి నేను సజెస్ట్ చేశాను, రోడ్డు మీద వీళ్ళు పెట్టే సాక్షులు ఏంటి, యాక్సిడెంట్ జరిగితే కొబ్బరికి బొండాలు వాడినాం, లేకపోతే ఆ టైంలో ఆగున్న ఆటో వాడినాం, వీడిని విట్నెస్లుగా పెడతారు, వీడి మీకు దొరకడు. చాలా సందర్భాల్లో కూడా కోర్టులు చెప్పినాయి, మీరు పంచి విట్నెస్గా పెడుతున్న వాళ్ళని ఒక బాధ్యత గల పౌరులు పెట్టండి, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీనో ఏ ఆఫీసర్ను, అంటే సమ్ రెస్పాన్సిబుల్ పర్సన్ వేర్ యూ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్. పెట్టరు, వీళ్ళు పెట్టారు సేఫ్గా. పోలీసులు ట్యాంక్ బండి మీద యాక్సిడెంట్ అయితే కొబ్బరి బొండలో పెడతాడు, బలా నల్లు సీతారామరాజు దగ్గర కొబ్బరి బొండ వాడు వాడొక సాక్షి, వాడు రేపు ఉన్నాడు. కాబట్టి చాలా కేసులు సాక్ష్యాలు లేకే కొట్టేయబడుతున్నాయి. మొన్న వియత్నాం కంట్రీలో ఫైనాన్షియల్ స్కామ్ చేశారని ఉరిశిక్ష 2 ఏళ్లలో వేశారు, తెలుసా మీకు? 2 ఏళ్ళ ఉరిశిక్ష వేశారు వియత్నాంలో. అక్కడున్న వెసులుబాటు ఏంటో తెలుసా? 70% ఆమె దోచుకున్న డబ్బులో గవర్నమెంట్కి కడితే 70% వెనక్కి కడితే మరణశిక్షని జీవిత ఖైదు చేస్తారు, వదిలేరు. 70% కడితే మరణశిక్షని జీవిత ఖైదు చేస్తారు. లా అంత స్ట్రింజెంట్గా ఉంది కాబట్టి నేరాలు చేయడానికి భయపడతారు. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అంతే, యాక్సిడెంట్ చేస్తాడు, అలాగే ఎంబీ యాక్ట్ కింద మనం కాంపెన్సేషన్కి వేసుకుంటాం. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. సో ప్రివెంట్ చేయడానికి ఈ సిస్టమ్ సరిపోదు. అంటే ఏదో ఒక స్పాట్లో చేస్తాడు, బట్ అక్కడ తాగడు, ఇంకో దూరం వెళ్ళిన తర్వాత వేరే షాపులు తాగుతారు. ఎందుకంటే మనకు అడుగడుగున మెడికల్ షాపులు వీళ్ళు ఏవేమో కానీ మందుల షాపులు ఉన్నాయి, చాలా ఫ్రీక్వెంట్గా మీకు మందుల షాపులు ఉన్నాయి. అలాగే మందుల షాపులు కూడా ఈ మెడికల్ షాప్ కన్నా ముందే తెరుస్తారు, 6ంటికే తెరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, అలాగే ఇంకొకటి, వీళ్ళందరూ నాకు చెక్ చేసినప్పుడు అంటే పబ్లిక్ రెస్పాన్స్ కూడా లేదని చెప్తున్నాను. బ్యారికేడ్ వేసి వీళ్ళని చెక్ చేస్తారు. మీ నోటీస్కి వాడెవడో తాగున్నాడని గుర్తొస్తే మీరు పోలీసులతో అపోజ్ చేయండి, వీడిని పంపించద్దు అని. అది మనం చెయ్యం, ఎందుకంటే మనం పబ్లిక్ స్పిరిటెడ్ ఓరియంటల్ కాదు కదా. మనం ఒక 50 ఇచ్చి వదిలేస్తాం, మనం వెళ్ళిపోతాం. మన ఆపాడు, మనం దాగలా అయినా వాడు 50 100 అడుగుతాడు, అది ఇచ్చేస్తే పంపించేస్తాడు. పబ్లిక్ స్పిరిట్ అంటే మీకు అర్థమైందా? మీరు క్యూలో ఉన్నారు చెక్కింగ్లో, మీ ముందు వాడు తాగాడని ఆ మీటర్ చూపించింది, పోలీసు వాడు చలాన్ రాసి వదిలేసినప్పుడు యూ అపోజ్ హిమ్. సార్ వాడు తాగాడని తెలిసినప్పుడు మీరు ఎట్లా పంపిస్తారు? అది పబ్లిక్ ఓరియంటెడ్ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ అంటే. వాడిని పక్కన పెట్టండి, ఇలాంటి వాడి వెహికల్ సీజ్ చేయండి, వెహికల్ పక్కన పెట్టి వాడిని ఆటోలో జైల్లో బొమ్మనండి. మీరు వాడిని వెహికల్తో ఎలా అలౌ చేస్తారు? ఇట్లా గట్టిగా 10 మంది మాట్లాడితే పోలీసులు కూడా భయం ఉంటుంది. ఈరోజు చూడండి, మీకు ఎక్కడైనా పోలీసులు కనిపిస్తున్నారేమో, ట్రాఫిక్ గంటలు జామ్ అయిపోతుంటే దే ఆర్ బిజీ విత్ రైటింగ్ చలాన్స్. పక్కన నుంచొని చలాన్స్ రాయటంలో వాళ్ళు బిజీగా ఉంటారు. దాన్ని ఎవరు ప్రశ్నించరు. ఎవడైనా ఏం చూస్తాడు, నా టైం అయిపోయింది, వీడితో పంచాయతీ వందిస్తే పోతుందని వెళ్ళిపోతారు. అలాగే చలాన్లు ఎందుకు రాస్తున్నారు? ఒక్కసారి వెహికల్ పట్టుకొని నీ దగ్గర చలాన్ లేదు, ఆర్సీ బుక్ లేదు, హెల్మెట్ లేదు అని చలాన్ రాసినప్పుడు, ఏం లేవో మీ దగ్గర తెలిసినప్పుడు అవన్నీ మీరు మెయింటైన్ చేయండి. నెక్స్ట్ టైం వాడు ఎందుకు చలాన్ రాస్తాడు? మన దగ్గర లేకపోబట్టే కదా చలాన్ రాస్తుంది. బాగా గమనించండి. 2-3 సార్లు తెలుసు పొల్యూషన్ లేదనో, ఆర్సీ లేదనో, ఇన్సూరెన్స్ లేదనో బండి ఆపాడు, చలాన్ రాస్తున్నాడు, ఓకే, ఒకసారి పొరపాటు అయింది. నెక్స్ట్ టైం వెంటనే పెట్టుకుంటారా? పెట్టుకోరు. మనం కూడా అలవాటు పడ్డాం లేజినెస్కి, వాడికి 100 రూపాయలు ఇవ్వటానికి. మన దగ్గర కాగితాలు అన్నీ ఉంటే వాడు ఎందుకు చలాన్ చేస్తాడు? అన్ని కాగితాలుగా చలాన్ చేశాడు అనుకుందాం, ఆ చలాన్ తీసుకెళ్ళి కోర్టులో కంప్లైంట్ ఇవ్వండి. ఏమీ లేదు. మన దానిలో ఏంటంటే
మన ఇంట్లో కరెంటు పోయిందంటే పక్కింట్లో ఉందా లేదా చూస్తాం. పక్కింట్లో కరెంట్ ఉంటే మనకు టెన్షన్, పక్కింట్లో కరెంట్ లేకపోతే మనం హ్యాపీ. అది మన మెంటాలిటీ. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విషయం వచ్చేటప్పటికి ఎప్పుడైతే మీకు నాలెడ్జ్ ఉంటుందో, పక్కవాడు తాగున్నాడు, వీడు ప్రయాణం చేస్తే మనకి ఇబ్బంది అని మీరు అనుకుంటారో, వీలైనంతవరకు మీ సామాజిక బాధ్యతగా యు ప్రివెంట్ ద పీపుల్ హూ ఆర్ కంటిన్యూస్లీ వైలేటింగ్ దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకంటే ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఒక చిన్న జాగ్రత్త మీరు తీసుకుంటే 10 మందిని కాపాడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రిపోర్ట్ కానివి, బయటికి రానివి చాలా ఉన్నాయి, ముఖ్యంగా సెలబ్రిటీస్ పిల్లలు. అందుకే మీరు చూసుకోండి, సెలబ్రిటీస్ చాలామంది వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చనిపోయిన వాళ్ళే. ఎందుకంటే ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్, ఫుల్గా తాగేయటం, కాస్ట్లీ వెహికల్స్ వేసుకోవటం, తిరగటం. కాబట్టి ప్రేక్షకులు దీని యొక్క సామాజిక బాధ్యతగా తీసుకోండి. మనం తాగలేదు కదా, మనకేం సంబంధం, మన బండి వదిలేస్తాడు కదా అనుకుంటే ఈరోజు కాకపోతే రేపైనా వాడి నెగ్లిజెన్స్ వల్ల మనం బలవుతాం. కాబట్టి ప్రేక్షకులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ని ఒక సామాజిక బాధ్యతగా, పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్స్గా మీ బాధ్యతని మీరు చేయండి. పోలీసులు కూడా చేయమని ప్రశ్నించే అవకాశం మనకు అప్పుడు ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం.